శ్రీనివాస్ గారు ఇప్పుడు తాజాగా గరికపాటి నరసింహారావు గారి మీద పడ్డారేంటి? ఏంటి రీజన్? పడ్డామంటే మాకు ఈ రాష్ట్రం అంటే మక్కువ అండి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే చాలా అన్యాయం జరుగుతుంది. మేధావి అనేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, లేదంటే మితిమీరినటువంటి విశ్వాసం కావచ్చు. నాకు గరికపాటి నరసింహారావు గారు అంటే మంచి గౌరవం, ఎందుకంటే ఆయన ఒక గొప్ప పండితుడు. కాబట్టి ఈ మధ్యకాలంలో నాకు బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కామన్ పర్సన్ ఎవరన్నా చరిత్ర తెలియనటువంటి వ్యక్తి ఆంధ్ర పేరు మార్చేయండి, తెలుగునాడుని ప్రకటించండి అంటే వాడికి అవగాహన రాహిత్యం అనుకుంటాం. గరికపాటి వారు మహాపండితుడు. ఆయన పద్మవిభూషణం ఏదో తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన మొత్తం మీద జాతీయ అవార్డు కూడా ఉంది ఆయనకి. ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ స్థాయిలో ఉంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు తీసేయండి, ఎవరో తమిళనాడు వాళ్ళని చూడండి, కర్ణాటక వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుందాం, తెలుగునాడుగా ప్రకటించండి అని ఈజీగా అనేసాడు. వాస్తవానికి ఏంటంటే ఆంధ్ర అనే పదం ఈరోజు కాదు, రామాయణ మహాభారతాల కంటే ముందు నుంచి ఉంది. నాలాంటి వాడు గరికపాటి వారికి చెప్పే స్థాయి కూడా కాదు నాది. అది ఉందా లేదన్నది చారిత్రక అంశాలు, చారిత్రక ఘట్టాలు పరిశీలించమనండి. రామాయణ మహాభారత సీతమ్మ వారిని జాడ తెలియడం కోసం కూడా ఆంధ్ర ప్రాంతంలో అన్వేషించండి అనే ఒక శబ్దం కూడా ఉంది. ఆంధ్ర అనే పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దైవ సంకల్పంతో ఆవిర్భవించినటువంటి, పురుడు పోసుకున్నటువంటి వర్డ్ అది. 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదం లేదు. కానీ తెలుగుని మనం గౌరవించాలి. ఆంధ్ర పదం అంటే ఒక భాష, జాతి, అలాగే సమాజం, సంస్కృతి ఇవన్నీ కలిసినటువంటిది ఆంధ్ర. అలాంటి గొప్ప ఒక పదం ఈ ఆంధ్ర భారతదేశంలోని ఏ రాష్ట్రానికి లేదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ప్రతి ఆంధ్రుడు జన్మలో ఆనందపడాలి. ఇంత గొప్ప దైవాక్షరాలతో లిఖింపబడినటువంటి ఈ పుణ్య రాష్ట్రంలో నేను పుట్టానా అని ప్రతి ఆంధ్రుడు ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటిది. అంత గొప్ప రాష్ట్రంలో పుట్టి ఈరోజు ఉత్తినే తెలుగునాడు ప్రకటించండి. కనీసం ఆ మాట బైఫర్కేషన్ ముందు కూడా ఈ మేధావర్గం ఎవరో మాట్లాడలేదు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇంకా ఆయన ప్రదేశాన్ని తీసేయండి అని ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే అది సాంస్క్రిట్ వర్డ్, అలాగే నార్త్ ఇండియన్ వర్డ్. ఆంధ్రాకి మించినటువంటి పదం ఎక్కడుందండి? ఆంధ్ర మహాసభ పుట్టిందంటే ఆంధ్ర పేరు మీద. ఆ రోజు నిజాం పాలనలో నిజాం మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆంధ్ర మహాసభ. ఆంధ్ర అనే పదం ఒక డివోషనల్ వర్డ్ అని ఆ రోజు నిజాము ఆంధ్ర అనే పదాన్ని తీసేస్తే మీ డిమాండ్స్ నెరవేరుస్తామంటే ఆ రోజు ఆంధ్ర మహాసభ నిర్వాహకులు ఎవరు కూడా ఆ పదాన్ని తొలగించడానికి ఇష్టపడలేదు. ఆ రోజు కమ్యూనిస్టులు అంటే ఈ దేవుడు ఇలాంటివి ఏమి వాళ్ళు నమ్మరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతం. వాళ్ళు కూడా ఆ రోజు ఆంధ్ర అనే పదం తీయడం సాధ్యం కాదు అని నిజాంకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభకి వెన్నుదన్నగా నిలబడ్డారు. అలాగే ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి జయాంధ్ర ఉద్యమం స్వాతంత్ర పోరాటం కన్నా ఒక పోటీ పడేటటువంటి ఒక గొప్ప చారిత్ర కలిగినటువంటి ఆ ఉద్యమం. అలాగే పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు, అలాగే ప్రకాశం పంతులు గారి త్యాగాలు ఎక్కడికి పోతాయి? ఆంధ్ర రాష్ట్రంగానే కదా మనం విడిపోయాం, కర్నూలు రాజధానిగా. ఈరోజు ఇంతమంది త్యాగాలు, ఇంత గొప్ప చరిత్రని ఒక్క మాటతో గరికపాటి వారు తెలుగునాడుగా ప్రకటించండి అని చెప్పేశారు. అది ఒక ఆంధ్రుడిగా నేను బాధపడి మీరు కాస్త దాన్ని ఉపసంహరించుకోండి అని నా స్థాయిలో నేను తెలియజేయడం జరిగిందండి.